35 ఏళ్ల క్రితం బండ చెరువు చుట్టూ కాలనీలు శివానంద నగర్, కృష్ణానగర్, ఆర్టీసీ కాలనీ, శంకరయ్య కాలనీ, పీబీ కాలనీ, పీబీ సూర్య కాలనీ, బృందావన్ కాలనీ, సంతోషిమాత కాలనీ, సింహాద్రి కాలనీ, శివగౌరి కాలనీ, లక్ష్మీనగర్, జైన్ మందిర్, చంద్ర కాలనీ, లాల్వాణి నగర్ ఇలా బండ చెరువు చుట్టూ 18 కాలనీలు 35 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. చిరు ఉద్యోగులు, రోజువారీ కూలీలు, పేదవారు జాగాలు కొనుక్కుని ఒక తరం కష్టపడి ఇల్లు నిర్మించుకున్నారు. చనిపోతే అనాథ శవాలుగా పడేయొద్దని సొంత ఇళ్ల కోసం పేదవాడు తాపత్రయపడతారు. ఒకవైపు పేదల ఇండ్లకు కూలగొట్టడం నిశ్చితంగా ఉండండి అని రేవంత్ రంగనాథ్ చెప్తూ మరొక పక్క FTL బఫర్ జోన్ల పేరుతో మార్కింగ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాను, నీవు బాధ్యత గల మనిషివి. చెరువులు చుట్టూ ఇల్లు లక్షల్లో సంఖ్యలో ఉన్నాయి. నీకు ఓటు వేసి గెలిపించిన పాపానికి లక్షలాది ఇళ్లలో కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు. శనివారం, ఆదివారం వస్తే ఎక్కడ బుల్డోజర్లు వస్తాయో అని బిక్కుబిక్కుమంటూ బ్రతకడానికి కారణం రేవంత్ రెడ్డి నువ్వు కాదా అన్నారు. ప్రజల కళ్ళల్లో నీళ్లు చూసి సంతోషపడేవాడు మనిషి కాదు, శాడిస్ట్ అవుతారన్నారు. నాకు కోర్టులు, చట్టాలు, రాజకీయ నాయకులు లెక్క కాదు అని హైడ్రా అధికారులు మాట్లాడుతున్నారు. నిర్మాణం చేయడం కష్టం. రక్తాన్ని చెమటగా మార్చి పైసా జమ చేసుకుని కట్టుకుంటే క్షణాల్లో కూల్చివే అధికారం నీకెవరిచ్చారు? నువ్వు ఎవరివి? హైదరాబాద్ మునిగిపోవాలని, వరదలు రావాలని, అక్రమ నిర్మాణాలు చేపట్టాలని ఎవరూ కోరుకోవడం లేదు. కానీ హైదరాబాద్లో చెరువులన్నీ మురికి కూపాలుగా మారాయంటూ కూడా ప్రశ్నించారు. దాని ఒరిజినల్ ఆయకట్టు 22 ఎకరాల భూమి 35 ఏళ్ల క్రితం, 36 ఏళ్ల క్రితం ఆ బండ చెరువు చుట్టుపక్కల వెలిసిన కాలనీలు శివానంద నగర్ దాదాపు 13 ఎకరాలలో వెలిసింది ఈ కాలనీ. కృష్ణానగర్, ఆర్టీసీ కాలనీ, శంకరయ్య కాలనీ, పీబీ కాలనీ, పీబీ సూర్య కాలనీ, బృందావన్ కాలనీ, సంతోషిమా కాలనీ, సింహాద్రి కాలనీ, NBC కాలనీ, శివగౌరి కాలనీ, లక్ష్మీనగర్, జైన్ మందిర్, చంద్రగిరి కాలనీ, లక్ష్మీనగర్, లాల్వాణి నగర్, సప్తగిరి కాలనీ, అనంత సరస్వతి. ఈ చుట్టుపక్కల ఈ బండ చెరువు చుట్టుపక్కల దాదాపుగా 120 ఎకరాలలో ఒక 17-18 కాలనీలు 36-37 సంవత్సరాల క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే, రియల్టర్లు లేఅవుట్ చేస్తే చిన్న ఉద్యోగులుగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఆటో నడుపుకునే వాళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, 10 మందికి ఇళ్లల్లో బట్టలు ఇచ్చే వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు దాదాపుగా ఇక్కడ జాగాలు కొనుక్కొని ఒక తరం కష్టపడితే ఇక్కడ ఇల్లు నిర్మాణం. జనరల్గా ఇంటికి సెంటిమెంట్ ఏముంటుందంటే మనిషి అంటోడు చనిపోతే అనాథ శవంగా ఉండొద్దని, రోడ్ల మీద నుంచి వెళ్ళి చక్కగా శ్మశానానికి తీసుకుపోయే పరిస్థితి ఉండొద్దని, సొంత ఇల్లు ఉండాలనేటువంటి కళ, స్వప్నం వాళ్ళు పాపం ఒక తరం కష్టపడి కట్టుకునే ఇల్లు. ఈ బండ చెరువు చుట్టుపక్కల 120 ఎకరాలలో కట్టబడ్డ ఇల్లు అందాల ఒక 8,000 ఇల్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఖరీదు కనీసం ఎంతైనా 1 కోటి నుంచి మొదలుపెట్టి ఒక 4 కోట్లు 5 కోట్ల వరకు ఉంటాయి. ఒకవైపేమో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు, మేము పేదల ఇల్లు కూలగొట్టం, మా నైజం అది కాదు, మీరు నిశ్చింతగా ఉండమని చెప్తూనే మరోవైపు దొంగదారిన దొడ్డిదారిన దొంగల్లాగా వచ్చి ఎక్కడెక్కడనో అక్కడ ఇగో ఇది బఫర్ జోన్, ఇది FTL అని చెప్పి మార్కౌట్ చేస్తుంది. నేను ఒకటే అంటున్నా ముఖ్యమంత్రిని, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, బాధ్యత కలిగిన మనిషివి. ఇప్పటికే మొత్తం హైదరాబాద్ నగరంలో చెర్ల పక్క పొంటి కానీ, మూసినది పక్క పొంటి కానీ, ఒక 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చేటువంటి ల్యాండ్లలో కట్టుకున్నటువంటి ఇండేవైతే లక్షల సంఖ్యలో ఉంటాయి. అది ఓల్డ్ సిటీ కావచ్చు, అది న్యూ సిటీ కావచ్చు, అది ఏ సిటీ అనేది కావచ్చు, లక్షల సంఖ్యలో ఇవాళ ఇల్లుంటాయి. ఇవాళ నీవు అధికారంకి వస్తే నీకు ఓటేసి గెలిపించిన కర్మానికి ఇవాళ లక్షలాది ఇళ్లల్లో కంటి మీద కొనుక్కు లేదు. కుటుంబాలన్నీ కూడా ఆందోళన చెందుతాయి.